హాయ్ గాయ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు 9లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగాక హౌస్తో పాటు ఆడియన్స్ కూడా షాక్లో ఉన్నారు. ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. కానీ దమ్ము శ్రీజ ఎలిమినేషన్ మాత్రం పెద్ద ట్విస్ట్. కామనర్ కోటాలో హౌస్లోకి వచ్చి తన ఆటతో ఆకట్టుకున్న శ్రీజ ఎలిమినేట్ అవ్వడంపై ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఈ విషయంలో ఆదిరెడ్డి యూట్యూబర్ ఎందుకు శ్రీజకు అంతగా సపోర్ట్ చేస్తున్నాడు, ఆడియన్స్ ఫీలింగేంటి చూసేద్దామా? వీడియోని చివరి వరకు చూడండి. దమ్ము శ్రీజ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్ ఏంటి? సాధారణంగా ఓటింగ్ బట్టి ఎలిమినేషన్ జరుగుతుంది, కానీ ఈసారి డబుల్ ఎలిమినేషన్లో 2 రకాలుగా జరిగింది. ఫ్లోరా షైనీ ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఇది ఎక్స్పెక్టెడ్. దమ్ము శ్రీజ ఇది చాలా పెద్ద ట్విస్ట్. టాస్క్లో ఓడిపోవడం వల్ల లేదా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇష్టం మేరకు ఆమె ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 4 వైల్డ్ కార్డ్స్ శ్రీజ ఎలిమినేట్ కావాలని కోరుకున్నారట. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఓటింగ్ సరిగా జరగలేదని, బిగ్ బాస్కు నచ్చిన వారినే ఉంచుతున్నారని ఆడియన్స్ మండిపడుతున్నారు. అసలు ఓటింగ్ ఎందుకు, ఓట్లు వేయడం వేస్ట్ అంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు. ఆదిరెడ్డి ఎందుకు శ్రీజకు సపోర్ట్ చేస్తున్నాడు? అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అంట యూట్యూబర్ ఆదిరెడ్డి గురించే. ఆదిరెడ్డి సాధారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్స్పై, హౌస్లోని ఆటగాళ్లపై తన ఒపీనియన్ చెబుతూ ఉంటాడు. శ్రీజ ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి ఆమెకు సపోర్ట్ చేయడానికి గల కారణాలు ఇవి. అన్ఫేర్ ఎలిమినేషన్. చాలామంది యూట్యూబర్లు, ఆడియన్సు శ్రీజ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం జరగలేదు కాబట్టి అది అన్యాయం అని ఫీలవుతున్నారు. ఫ్లోరా కంటే శ్రీజ గేమ్లో చాలా బెటర్ పెర్ఫార్మర్ అని, బలమైన ప్లేయర్ను ఇలా మధ్యలో తీసేయడం కరెక్ట్ కాదని అతని అభిప్రాయం. కామనర్ కోటాకు అన్యాయం. శ్రీజ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కామనర్ కంటెస్టెంట్. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్, ఎక్కువగా సెలబ్రిటీలు చెప్పిన కారణం వల్ల ఒక కామనర్ను ఎలిమినేట్ చేయడం కామనర్స్కి అన్యాయం చేసినట్లుగా ఆదిరెడ్డి భావించి ఉంటాడు. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. శ్రీజ హౌస్లో మంచి కంటెంట్ ఇస్తూ స్ట్రాంగ్గా ఆడింది. ఇలాంటి ప్లేయర్ వెళ్ళిపోతే షోలో రన్ అవుతున్న కంటెంట్ దెబ్బతింటుందని, అందుకే ఆమెకు మద్దతిస్తున్నాడు. ఆదిరెడ్డి మాటల్లో చెప్పాలంటే ఓటు వేసిన జనాలకు విలువ లేకుండా చేశారు. శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్. బిగ్ బాస్ ఆడియన్స్ ఫీలింగేంటి? ప్రేక్షకులు శ్రీజ ఎలిమినేషన్ పట్ల చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్రీజ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇది కరెక్ట్ కాదు. ఓటింగ్ ఉద్దేశ్యం ఏంటి? ఓట్లు వేయడం వేస్ట్. వైల్డ్ కార్డ్స్ని తీసుకువచ్చి పాత ప్లేయర్లను ఇలా తీసేయడం బిగ్ బాస్ స్ట్రాటజీనే. జర్నీ వీడియో కూడా లేకుండా పంపించేయడం దారుణం. మొత్తానికి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఈ సీజన్లో అతిపెద్ద వివాదంగా మారింది. బిగ్ బాస్ రూల్స్ను తానే బ్రేక్ చేశాడనే కోపంలో ఆడియన్స్ ఉన్నారు. మీరేమంటారు గాయ్స్? ఆదిరెడ్డి సపోర్ట్ కరెక్టేనా? శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అని మీరనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.